వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియవు, విధానాలు తెలియవు, విలువలు అసలే లేవు. కేవలం స్వార్థం, కుట్ర ఇవే తప్ప, అలాగే నియంతృత్వం ఇవి తప్ప ఇంకోటి తెలియవు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాధారాలు ఎన్నో కళ్ళ మీద ఉన్నాయి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినిట్‌గా మనకి ఆహ్, వస్తుంది. 100% వస్తుంది డౌట్ అనేది. ఎందుకు ఈ కంపారిజన్‌లో ఎందుకొస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక నియంతృత్వంలాగా మిగిలిపోయాడు అంటే, ఒక ఫ్యాక్షనిస్ట్‌కి, ఒక పర్ఫెక్షనిస్ట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. ముఖ్యంగా అధికారులు, వ్యవస్థలకి సంబంధించినటువంటి విషయంలో. అందులోనూ అధికారులకు సంబంధించిన విషయంలో. ఎలా పనిచేశారు అధికారులు అంటే, అటు ప్రతిపక్షాలు లేవు, ప్రజలు లేవు. ఎవరినైనా సరే మీకు కావాల్సింది మేము చెయ్యం. మేము చేసేదే మీరు తీసుకోవాలి. మొత్తం అంతా మా కనుసన్నల్లోనే నడుస్తుంది. అంతా మా ఇష్టం. ఆహ్ అన్నటువంటి ఒక పంథాలోనే నడిచారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం మేము ఎక్కడికైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం అనే రీతిలో వ్యవహరించారు. సరే, కాలం మారింది, ప్రభుత్వం మారింది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వేటు పడింది. ఇప్పటివరకు ఉన్నటువంటి శాఖల నుంచి వేటైతే పడింది. పడిన తర్వాత కూడా ఒక హుందాతనం అనేది ప్రస్తుత ప్రభుత్వంలో కనిపిస్తోంది. వేరస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినట్టుగా కాదు. ఎందుకు అనంటే, చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ అధికారులు ఇక వాళ్ళ రిటైర్మెంట్ వస్తోంది అంటే, గౌరవమైనటువంటి పోస్ట్‌లోనే రిటైర్ అవ్వాలి అనుకుంటారు. తర్వాత వాళ్ళు చేసినటువంటి పనులకి, వాటిలకి శిక్ష అనుభవిస్తారా ఏంటి అనేది తర్వాత మ్యాటర్. సో, వాళ్ళ గౌరవానికి భంగం రాకుండా వాళ్ళ రిటైర్మెంట్ అవ్వాలి అనేటువంటి ఆలోచన ఒక విజనరీ లీడర్‌కి మాత్రమే ఉంటుంది. ఆయన అధికారుల్ని ట్రీట్ చేసేటువంటి తీరు అలాంటిది. తప్పు చేశారు అంటే ఉపేక్షించరు. అట్ ద సేమ్ టైమ్ తప్పు లేకుండా ఉన్నారు అంటే తీసుకెళ్ళి నెత్తిన మీద పెట్టుకుంటారు. టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ సేవల్ని ఎలాంటి వాళ్ళైనా సరే రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రగతికి అని చెప్పి తీసుకుంటారు. అందులో చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు తీసుకున్నటువంటి అధికారులని ఆహ్, వ వాళ్ళ వాళ్ళ యొక్క సేవల్ని వాడుకున్నటువంటి తీరులోను వీటిల్లో కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాంటిది లేదు. ఇబ్బడిముబ్బడిగా సలహాదారుల కింద పెట్టుకున్నాడు. వాళ్ళని కూడా అవమానించాడు. ఎగ్జాంపుల్ ఉన్నారు పివి రమేష్ గారు. సలహాదారు కింద పెట్టుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి. ఐక్యరాజ్య సమితిలో పనిచేసొచ్చారు భారతదేశం తరఫున. అంతటి ఉన్నతమైన అధికారిని సలహాదారు పేరుతోటి కూర్చోబెట్టుకొని, ఆయన సలహాలు తీసుకోకుండా అత్యంత అవమానకర రీతిలో బయటికి పంపించేశారు. అంటే ఇంకా పొమ్మనలాగా పొగబెట్టడం అనమాట. ఆయనంతట ఆయన రిజైన్ చేసొచ్చేసారు. మా సలహాలు తీసుకున్నప్పుడు మేము ఎందుకు ప్రజల సొమ్ము తినడం అని చెప్పి. ఆయనకు ఆ విలువలున్నాయి కాబట్టి. కానీ మిగతా వాళ్ళు కొంతమందున్నారు. ఐఏఎస్ అధికారులోనే ముఖ్యంగా చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి కేఎస్ జవహర్ రెడ్డి, అలాగే పూనం మాలకొండయ్య గారు ఇలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రాపకమే మాకు కావాల్సింది. మేము దానికోసం ఏమైనా చేస్తాం. ప్రతిపక్ష నాయకులని ఏ విధంగా అయినా ఇబ్బంది పెడతాం. కేసులు ఎలాగైనా పెట్టేస్తాం ఇదంతా కూడా. సో, సీఎస్‌గా పనిచేస్తూ ఎన్నికల సమయంలో కూడా కేఎస్ జవహర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే పనిచేశారు. ప్రభుత్వానికి, ప్రజలకి కాదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అలాంటి కేఎస్ జవహర్ రెడ్డి మరియు పూనం మాలకొండయ్య ఇద్దరు రేపు 30వ తేదీన రిటైర్ అవ్వబోతున్నారు. ఇప్పటికే వాళ్ళ మీద వేటు పడింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో మీరు వెళ్లి రిపోర్ట్ చేయండి అని చెప్పి ఉన్న పదవుల నుంచి తొలగించారు. సో, రిటైర్ అయ్యే ముందు పోస్ట్ లేకపోతే ఎలా? అందుకే చంద్రబాబు ఇక్కడ ఆలోచించిందేంటంటే, వాళ్ళు పోస్ట్‌లోనే రిటైర్ అవ్వాలి. పోస్టింగ్ లేకుండా కాదు. పోస్ట్‌లోనే వాళ్ళు రిటైర్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇక్కడ మరి? ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. అంతకుముందు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు అని. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా అభిమానం. ఆయన ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పి. మరి అలాంటి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్ళి ఒక అప్రాధాన్య పోస్ట్‌లో పడేసి ఆయన రిటైర్మెంట్ గూడా ఇంకా అక్కడి నుంచే అయ్యేలా చేశాడు తప్ప ఇంకోటేం లేదు. చాలా అవమానకర రీతిలో. సాటి ఐఏఎస్ ఆఫీసర్‌లని, జూనియర్‌లను ఉపయోగించుకొని. ఇకపోతే రాష్ట్రపతి పురస్కార గ్రహీత, రాష్ట్రపతి పథక పురస్కార గ్రహీత, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ ర్యాంక్ అధికారి అయినటువంటి శ్రీ ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ గారు. ఆయన్ని 5 ఏళ్ల పాటు పోస్టింగ్ అనేది లేకుండా, మధ్యలో ఒక పోస్టింగ్ ఇచ్చి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ దానికి డీజీగా ఇచ్చి, సస్పెండ్ చేసి 2 సార్లు ఆయన క్యాట్‌కెళ్ళి పోరాటం చేసి, చివరాఖరికి ఎన్నికలు ఇంకా ఇగో ఈ మూమెంట్‌కి జరుగుతాయి. మొన్న మే 30వ తేదీన రిటైర్మెంట్ ఆయనకి. మే 29నో, 28నో ఆయనకి పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఏం చెప్పాలి? ఇంత డిస్ట్రక్టివ్‌గానా? కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు?
సో సీఎస్గా చంద్రబాబు సీనియర్ అధికారి నీరబ్ కుమార్ని నియమించడం, ఆయన నియమించి ఎక్స్టెన్షన్ కోరడం ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇక కేఎస్ జవహర్ రెడ్డి ఈ రిటైర్ అవుతున్నాడు 30వ తేదీన. ఆయన్ని తీసుకెళ్ళి పోస్టింగ్ ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా. ఇక పూనం మాలకొండయ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి. జీఏడీలో ఆవిడికి స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. రిటైర్ అవ్వండి, ఈ పదవులతోటి రిటైర్ అవ్వండి, మీరు గౌరవంగా వెళ్ళండి అని. అధికారుల్ని ఈ విధంగా వాళ్ళు ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారా, ఏ విధంగా పనిచేశారు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. కానీ ఒక అధికారి రిటైర్మెంట్ దశకు వచ్చారంటే 30 ఏళ్ల పాటు సర్వీస్ అందించి, 32 ఏళ్ల పాటు 35 ఏళ్ల పాటు సర్వీస్ అందించి రిటైర్మెంట్కి వచ్చారంటే హుందాతనంగా గౌరవంగా రిటైర్ అవ్వాలి అనుకుంటారు, అవమానకర రీతిలో కాదు. సో ఆ అవమానాల బారిన పడకుండా ఆ ఐఏఎస్ అనేటువంటి దానికి ఒక గౌరవాన్ని ఆపాదిస్తూ, వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉందని తెలియజేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మీద సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఏంటంటే మీరు ఇంకా మారరా, మీరు తప్పు చేస్తూనే ఉంటారు, ఇలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇంకా ఎందుకు ఇదంతా అంటే వాళ్ళకి తెలియని రాజకీయం అది. రాజకీయం కూడా కాదు, ఒక విధానం అది, విలువలతో కూడినటువంటి ఒక విధానం, పనితీరు. వేరే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి ముందు. నేర్చుకుంటే డెఫినెట్లీ హిల్ బి ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఇఫ్ ఎట్ ఆల్ హీ కెన్ లెర్న్. అంతే తప్ప రాజకీయం అంటే నేను అధికారులను సైతం శాసిస్తాను, తొక్కేస్తాను, నా ఇష్టం, వాళ్ళు ఎంత అవమానం పొందితే నాకెందుకు అనుకుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. అప్పుడో ఇప్పుడో కాదు, ఇప్పుడే. ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడే శిక్ష అనుభవించి తీరాల్సిందే. రేపొద్దు ఆయన దగ్గరికి ఎవరు అధికారులు వెళ్ళరు. కేవలం పులివెందుల అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన కలెక్టర్ తప్ప, ఆ జిల్లా కలెక్టర్ తప్ప, కడప జిల్లా కలెక్టర్ ఇంకెవరో ఆయన దగ్గరికి వెళ్ళరు. వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన ప్రతిపక్ష నేత కాదు, స్టేట్ మీద కన్సర్న్ లేదు, అసలు ఏంతోటే ఆయనకి సంబంధం అనేది లేదు. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను, ఇక ముందు నేను నా ఇష్టం వచ్చింది చేస్తానంటే ఎవ్వరూ ఉపేక్షించరు. ఆ అధికారాన్ని ఎప్పుడో కోల్పోయాడు ఆయన పనితీరుతోటే. అట్లీస్ట్ ఇప్పటికైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలి ఈ విషయంలో. అట్లీస్ట్ ఈ అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ మీద ఏది నేను నెగిటివ్గా నేను చెప్పట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎవరు ఏంటి అనేది. బెదిరింపులకు లొంగో, లేదంటే కులానికో, లేదంటే ఇంకో దానికో లొంగి ఒక ఆశ్రిత పక్షపాతంతో ఉంటే అవమానాలే ఉంటాయి. కానీ ఆ అవమానాలని కూడా అవమానపడనివ్వకుండా గౌరవంగా, హుందాగా పదవి విరమణ చేసే అవకాశాలను ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎంతసేపు ఆయన నిర్ణయం తీసుకోవాలంటే రాజకీయంగా వాళ్ళని తొక్కేయాలనుకుంటే, ఇన్నాళ్ళు ఇన్ని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళు కూడా అవమానం అనుభవించాలనుకుంటే ఎంతసేపు? ఒక్క ఆర్డర్ చాలు. సస్పెన్షన్ ఏదోటి వేసేయచ్చు, ఇలాంటి తప్పులు చేశారు అని చెప్పి. రిటైర్ అయ్యే మూమెంట్‌లో సస్పెన్షన్ అన్నదొచ్చింది అంటే ఇంక అనవసరం వాళ్ళు. సో చంద్రబాబు ఆ తప్పు చేయలేదు. ఆ కక్షపూరిత రాజకీయాలకు ఆయన వెళ్ళలేదు. కెరీర్ చివరిలో బాధపడకుండా ఉండేందుకు వైసీపీ వాళ్ళతోటి అంటకాగినా సరే, వైసీపీ వాళ్ళ స్వామి భక్తి చూపించినా సరే వాళ్ళకి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు తెలివైనటువంటి వాళ్ళు చివరాఖరిలో ఏదో చేశారు, కానీ అంతకుముందు కష్టపడిందంతా కూడా వృధా పోకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు. జగన్ ఇప్పటికైనా నేర్చుకుంటాడంటారా ఇలాంటి సంఘటనలు చూసైనా? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకోగలుగుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.